సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను. మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడిల్ ఇస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు. ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయనని మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు. మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని. ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందు చేసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్.